मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम भारत माता की जय भारत माता की जय। आवाज दो हम एक हैं आवाज दो हम एक हैं भारत माता की जय वंदे मातरम वंदे मातरम वंदे मातरम आवाज दो भारत माता की जय भारत माता की जय ఏదైతే మొన్న భారత్ మాతాకి ఏదైతే మొన్న పహల్గామ్లో జరిగిన దాడి ఆ దాడి చేస్తూ ఏదైతే కాశ్మీర్లో మరి ఎవరైతే టూరిజం తరఫున ఎక్కువ మంది వెళ్ళి అక్కడ కాశ్మీర్ అందాలని వీక్షించడానికి వెళ్ళిన వారిపైన మరి వాళ్ళను అక్కడ ఏదైతే ఈ పాకిస్తాన్ ముష్కరులు ఏదైతే దాడి చేసిండ్రో దాడితో పాటు మరి కొందరు మహిళల్ని చంపి హిందువులను చంపి మరి ఒక మహిళ అడిగింది నా భర్తను చంపేసినావు కదా నన్ను కూడా చంపేయి అని చెప్తే పోయి మోడీకి చెప్పుకోపో అని చెప్పేసి అన్నాడు. అంటే మోడీకి చెప్పుకోపో మీతోటి ఏమవుతుంది అనే అహంకారంతో ఈ యొక్క పాకిస్తాన్ కుక్కలు ఏదైతే పాకిస్తాన్ టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళు ఒక గర్వంతో మస్తితోటి మీ మోడీకి చెప్పుకొని ఏమవుతుందో చేసుకపోండి అని చెప్పే విధంగా మాట్లాడినరు. అయితే మోడీ గారు ఒక మన భారతదేశ మహిళ ఆమె యొక్క కుంకుమలు పోయినాయి పసుపు కుంకుమ పోయినాయి అనే ఉద్దేశంతో ఆపరేషన్ సింధూర్ అనే ఒక మిషన్ తోటి ఆ యొక్క యుద్ధాన్ని ప్రకటించడం జరిగింది. ఈ యొక్క సింధూర్ అనేది కేవలము ఈ యొక్క తిలకమే కాదు, ఈ యొక్క 7 అడుగులు ఆయన భర్తతోటి ఒక మహిళ ఒక భర్తతోటి 7 అడుగులు నడిచి 3 ముళ్ళు వేసుకున్న తర్వాత ఆయనతోటి 7 జన్మల బంధం అనేది ఈ యొక్క సింధూర్. ये सिंदूर का ताकत क्या है पाकिस्तान कुत्तों को नहीं मालूम. सिंदूर का मतलब क्या है మోడీ जी ने बताया. ఈ యొక్క సింధూర్ అనేది ఏందనేది దాని ఇంపార్టెన్స్ ఏందనేది నరేంద్ర మోదీ గారు చూయించిండ్రు. సింధూర్ యొక్క రుచి ఏందని చూయించిండ్రు. మరి ఏదైతే భారతదేశంలో మరి ఇతర దేశాల నుంచి బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్ నుంచి ఈ యొక్క మన భారతదేశంలో ఉంటూ ఈ యొక్క భారతదేశం యొక్క ఆర్థిక మూలాలను కానీ ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి మంచి వ్యక్తులను చంపడం కొరకు వీళ్ళు ఒక టార్గెట్ పెట్టుకొని వచ్చిండ్రు. అయితే మనం ఎప్పుడెప్పుడు అని చూస్తున్న సమయం ఆసన్నమైంది. మరి వారు అంటే ఏదైతే 100 తప్పులకు అవకాశం ఇస్తామో ఎదుటోడికి ఆ విధంగా వాళ్ళ 100 తప్పులు పూర్తయిన సందర్భంగా వారిని ఏరి కోరి కొట్టి వాళ్ళను భారత సైన్యము మరి చంపడం జరిగింది. ఏదైతే ఇప్పుడు భారత సైన్యానికి మనం మనోధైర్యాన్ని ఇవ్వాలనే ఆలోచనతోటి ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ ఫెడరేషన్ తరఫున మరి జిల్లా వ్యాప్తంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కులాలకు మతాలకు ప్రాంతాలకు వర్గాలకు పార్టీలకు అతీతంగా అందరు కూడా ప్రతి భారతీయ యువకుడు ప్రతి భారతీయుడు వ్యక్తి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క భారత సైన్యానికి బాసటగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. మరి మన కొరకు భారత సైన్యం బార్డర్ల కొట్లాడుతూ ఉంది. మరి మనం వాళ్ళ కొరకు మనం ఈ దేశంలో వాళ్లకు సంఘీభావం తెలుపుతూ వాళ్ళకు అండగా ఉంటూ మనం కూడా ప్రతి ఒక్కరూ కులాలకు మతాలకు ప్రాంతాలకు వర్గాలకు అతీతంగా అందరు కూడా ఎవరి వాళ్ళు ఎక్కడిదక్కడ ఈ యొక్క తిరంగ కార్యక్రమాలలో పాల్గొనాలా. మరి భారత ప్రధానమంత్రికి అదేవిధంగా భారత సైన్యానికి అందరు కూడా అండగా బాసటగా ఉండాలని చెప్పేసి ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ ఫెడరేషన్ తరఫున కోరుతా ఉన్నాము. మరి ఏదైనా మరి ఈ యొక్క భారత ప్రధానమంత్రికి సల్యూట్ చేస్తూ ఉన్నాం. కొందరు మంది ఏమంటున్నారు, ఇవాళ దేవుడు ఎక్కడున్నాడంటే దేవుడు ఎక్కడనో లేదు, నరేంద్ర మోడీ రూపంలో ఈ యొక్క భారత ప్రధానమంత్రి రూపంలో నరేంద్ర మోదీ ఉన్నారు. ఎందుకంటే ఆయనకు సంసారం లేదు, ఇంకోటి లేదు, కేవలం దేశం నా దేశం సుభిక్షంగా ఉండాలా, ఈ యొక్క దేశంలో ఉన్న యువత కానీ ప్రతి వర్గాలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు అన్ని వర్గాలు కూడా మరి ప్రశాంతంగా ఉండాలా, ఈ యొక్క దేశం
సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో పనిచేస్తున్నటువంటి ఏకైక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ యొక్క నరేంద్ర మోదీ గారికి అండగా ఉంటూ మరి ఈ దేశంలో ఎక్కడ ఎటువంటి అరాచకాలైనా దాన్ని ఖండించాలని, మరి ఏదైతే మన కొరకు పనిచేస్తున్న ఆర్మీ కానీ, పోలీసు కానీ, నేవీ కానీ ఎవరు పనిచేసినా వాళ్ళందరికీ, భారతీయ పౌరులందరూ కూడా వాళ్ళకు అండగా ఉండాలని ఈ యొక్క ఆర్గనైజేషన్ తరఫున కోరుతా ఉన్నాం. అదేవిధంగా ప్రతి గ్రామాన ఏదైతే గ్రామాలలో యువజన సంఘాలు కానీ, గణేష్ మండలీలు కానీ, మాతా మండలీలు కానీ, ఇట్లా ఎవరైతే యూత్ ఏదైతే మండలీలు పెట్టుకున్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క తిరంగా జెండాను పట్టుకొని వారికి సాంఘీభావం తెలుపుతూ, నలుగురున్నా, 10 ఉన్నా, 100 ఉన్నా, 1000 మంది ఉన్నా, ఎంతమంది ఉన్నా ఒక్కడుంటే ఒక్కడు కూడా నేను భారత సైనికులకు అండగా ఉంటా అని చెప్పేసి ఈ యొక్క తిరంగా జెండాను ముందుకు తీసుకెళ్ళి ఆ యొక్క ఫోటోలను వాళ్ళ స్టేటస్లో కూడా పెట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా వారిని కోరడం జరుగుతూ ఉంది. అందుకొరకే ప్రతి ఒక్కరూ ఈ యొక్క కష్టకాలంలో భారతదేశానికి అన్ని దేశాలు కూడా అండగా ఉంటున్నాయి. మరి మన దేశంలో ఈ యొక్క విపత్కర సమయంలో మనం కూడా పార్టీలకు అతీతంగా అందరం కూడా ఈ యొక్క భారత ప్రధానమంత్రికి, భారత సైన్యానికి అండగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. జై హింద్, భారత్ మాతా की भारत माता की वंदे वंदे మాతరం మాతరం వందే మాతరం. ఈ యొక్క దేశవ్యాప్తంగా తిరంగా జెండా యొక్క కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే భారత జవాన్లకు మరి మనోధైర్యాన్ని ఇస్తూ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఈ యొక్క తిరంగా జెండాను పట్టుకొని వారికి సంఘీభావం తెలుపుతూ ప్రతి దగ్గర జరుగుతూ ఉన్నది. అయితే మన రాష్ట్రంలో రేపు అఫీషియల్గా రేపు 17వ తేదీ నాడు హైదరాబాద్, సికింద్రాబాద్లో స్టార్ట్ అవుతుంది. మరి అదేవిధంగా నిజామాబాద్లో కూడా 19 నాడు స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఏదైతే ఈ యొక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా పార్టీలకు అతీతంగా వారి కుల సంఘం యొక్క బ్యానర్ను పెట్టుకొని మరి వాళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి మా ఆర్గనైజేషన్ తరఫున వాళ్లకు పిలుపునిస్తూ ఉన్నాము. మరి 17 నాడు సికింద్రాబాద్లో స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత సోమవారం నుండి మన జిల్లాలో కూడా ప్రారంభం అవుతుంది. కాబట్టి జిల్లాల పాల్గొనేటోళ్ళు జిల్లాలో పాల్గొనాలా. అదేవిధంగా అందరూ నియోజకవర్గ స్థాయిలో, గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో కూడా అందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ ఫెడరేషన్ తరఫున వారికి పిలుపునిస్తూ ఉన్నాము. భారత్ మాతా की जय, भारत माता की जय, मातरम जय जय माता, भारत माता जय जय माता, भारत माता, भारत माता की जय. भारत आवाज दो, हम एक हैं, आवाज दो, हम एक हैं. कह दो कि हम तैयार हैं, कह दो कि हम तैयार हैं. आवाज दो, हम एक हैं, कह दो कि हम तैयार हैं. अन्ना माता की जय, भारत माता की जय. वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. भारत माता की जय. भारत दो, हम एक हैं, दो, हम एक हैं, दो, हम एक हैं. भारत माता की जय. भारत माता की जय. जय जय मातरम, वंदे मातरम, 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 वंदे मातरम, मातरम, मातरम. वंदे मातरम. भारत माता की जय. भारत माता की जय, भारत माता की जय. वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. भारत माता की जय.